ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. కానీ నిన్నటి రోజుతో పోల్చుకుంటే ఈరోజు ఉదయం రష్ అయితే తక్కువగా ఉన్నదండి. నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 10 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుంది. రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అంటే ఇంతకు ముందు తెలియజేసిన దర్శన సమయం కంటే ముందుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకునైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు సోమవారం మే 19వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ మే 18వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఇచ్చారు. సోమవారం రోజుకి సంబంధించిన ఎస్ఎస్సి టోకెన్స్ 21,000 టోకెన్స్ అయితే ఇచ్చారండి. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు కూడా ఇస్తారు. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయి అనేది రష్ని బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 6 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్లోని వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. మీరు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారులు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల 17 నిమిషాలకు 1,144 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇక శ్రీవారి మెట్టుదారుల టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుందండి. ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 84,571 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 33,372 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,49,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.